రైతులు పంటలు అమ్ముకున్నాక ఫుల్ రేట్లు, మిర్చి కంది పత్తికి భారీగా పెరిగిన ధరలు, మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం, అగ్వకు అమ్ముకొని నష్టపోయిన రైతులు, లాభపడుతున్న వ్యాపారులు. ఇదే వార్త కనుక కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఎట్లా రాసుకొచ్చా అంటే, ప్రభుత్వం కబ్జా చేసింది, ప్రభుత్వం నెట్టుగొట్టింది, ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ చేసింది, ప్రభుత్వానికి కన్ను లేవా, రైతులను ఆగం చేయడానికి పంటలు అమ్ముకున్నాక ధరలు పెంచుతారా, దళారులకు అవసరం వచ్చినట్టు చేస్తారా అని రాసుకొచ్చేది. ఇవాళ ప్రభుత్వం ఉన్నదిరా, మీరు ఇవి నెట్టుకొచ్చి బ్లాక్ చేసినప్పుడు పట్టుకోవాల్సింది ఎవడు? పౌర సరఫరా శాఖలు కాదు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కాదు, ఈ వ్యవసాయ శాఖ మంత్రి కిందికి వస్తుంది. మిర్చి కంది పత్తి భారీగా పెరిగిన ధరలు, అమ్ముకున్నాక పెరిగినాయట. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? అంటే ప్రభుత్వం మారంగానే వార్తలు రాసుకొచ్చిన విధానమే మారిపోతుందా? సిగ్గులేని వెలుగు పేపర్ కూడా ఎవరి కోసం పనిచేస్తాను నువ్వు, ఎందుకోసం పనిచేస్తాను? తెలంగాణ రైతులను ఇట్లా ముంచుతావురాను. ఇవన్నీ ఎక్కడ నెట్టుకొచ్చిండ్లు, ఎందుకు ధరలు తగ్గినాయి, ఎందుకు ధరలు పెరిగినాయి రాసుకురావా విశ్లేషణ? రైతులు పంట అమ్ముకున్నాక ఫుల్ రేట్లు అని పెట్టావు. మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం అంటాం. వ్యాపారులు ఎవరి చేతులు ఉంటాడు? ప్రభుత్వం చేతులు ఉండరు. ప్రభుత్వంకి సంబంధించిన దళారులు కాదా ఇదంతా చేసేది? ఇది రాసుకురావా? ఆ ధైర్యం లేదా? లేదా మంత్రి పదవి కోసం, మీ యజమాని మంత్రి పదవి కోసం ఇట్లా ప్రజలను నమ్మబలుకుతున్నావా సిగ్గు లేకుండా? నాశనం అయిపోయినాట పాపం. 5-6 నెలలు పంటలు పండిస్తారు పాపం. వాళ్ళ చేతి మారినాక రేటు పెరిగినాయట. ఇక ఇట్లున్నాక ఏం చెప్తాం? వీడిని వెలుగోడు కథే వెలుగోని కథ. వాడు ఒక్కడ మంచిగా ఉంటే చాలు, ప్రజలు ఎక్కడైనా ఎక్కడ నాశనమైనా మంచిదే. ఇక వానికి ఏ బాధ లేదు.